హలో ఆస్పిరెంట్స్, ద డే వచ్చిందండి. 25th మే. మనం పడిన కష్టానికి ఫలితం వచ్చే రోజు. మన పేరు యూపీఎస్సీ రిలీజ్ చేసే ఫైనల్స్ లిస్ట్లో ఉంటుందా ఉండదా అని డిసైడ్ చేసే ఫస్ట్ స్టేజ్ అనమాట. సో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, సాధించాలనే ఆలోచన నీలో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. సో ఈ మాటను గుర్తుపెట్టుకోండి గాయస్. ఎన్ని కష్టాలు పడి ఈ 1.5 year టేబుల్కి అంకితం అయ్యి అన్నీ వదిలేసుకొని మీరు ప్రిపేర్ అయి ఉంటారు. సో ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్స్ అండ్ ప్లీజ్ ప్రే టు గాడ్. మీరు ఏ రిలీజియన్ వాళ్ళైనా సరే ప్లీజ్ బో డౌన్ అవ్వండి అండ్ ప్రే చేయండి. మీరు ఇంతకాలం పడిన శ్రమ, ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్యూర్, సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్యూర్, థర్డ్ అటెంప్ట్లో ఫెయిల్యూర్, 4-5 అటెంప్ట్స్లో ఫెయిల్యూర్, ఇది మీ ఫైనల్ అటెంప్ట్ అయ్యి ఉండొచ్చు. ప్లీజ్ సే టు హిమ్ దట్ నేను అంతా చేశాను, నేను కష్టపడ్డాను, సో ప్లీజ్ బీ విత్ మీ అని చెప్పి మాత్రమే ప్రే చేయండి. అండ్ ఐ హోప్ యూ విల్ గెట్ ఇన్ టు ద సక్సెస్ రూట్ గాయస్. మీ పేపర్ మంచిగా ఇచ్చుంటారు అనుకుంటాను. రండి చూద్దాం. ఎగ్జామ్కి ముందు మైండ్ సెట్ ఎట్లుందా అని, డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అని చెప్పి చూద్దాం రండి. సో ఒక్క మాట ఇక్కడ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియడం వలన వచ్చేది కాదు ఫ్రెండ్స్ కాన్ఫిడెన్స్ అంటే. ఏ ప్రశ్న అయినా సరే ఎదుర్కోగలనన్న శక్తి ఉండడం కాన్ఫిడెన్స్ అంటే. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. 25th మే అంటే ద డే. డూస్ ఏంటి డోంట్స్ ఏంటి. ఫస్ట్ డూస్ చూద్దాం. సో ప్లీజ్ చెక్ యువర్ హాల్ టికెట్. నాకు తెలిసి ఇప్పటివరకు మీరు హాల్ టికెట్ జెరాక్స్ తీయించుకొని ఉంటారు. సో హాల్ టికెట్ని ఒకసారి చెక్ చేసుకొని అలాగే మీ హాల్ టికెట్లో కనుక మీ ఫోటో సరిగ్గా లేకపోతే 2 photos పెట్టుకోండి. దాంతోపాటు బ్లాక్ బాల్ పాయింట్ పెన్. సో బాల్ పాయింట్ పెన్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే యూపీఎస్సీ మీరు మార్క్ చేసినప్పుడు బాల్ పాయింట్ పెన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. దాంతోపాటు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదో ఒక ప్రూఫ్ తీసుకోండి. దాంతోపాటు మెయిన్గా ఇవన్నీ కూడా మీరు బ్యాగ్లో ఈరోజు ఈవినింగ్తోనే పెట్టేసుకోండి. సో ఇప్పుడే మీరు పెట్టేసుకుంటే మీకు రేపు టెన్షన్ ఉండదన్నమాట. ఒక దగ్గర పెట్టుకోండి. సో సాయంత్రం 4 తర్వాత ప్లీజ్ స్టాప్ రివైజింగ్ ద థింగ్స్ ఆర్ టేకింగ్ టెన్షన్ గాయస్. ఎందుకంటే మీరు నైట్ వరకు రివైజ్ చేస్తూనే ఉంటారు. మీరు 1 yearలో చాలా వరకు మీరు రివైజ్ 2-3 times కానీ 5 times కానీ రివైజ్ చేసి అట్లీస్ట్ మీరు 20 to 30 టెస్ట్ ఇచ్చుంటారు కదా, కంపల్సరీగా ఇచ్చుంటారు. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసేవాళ్ళు అట్లీస్ట్ 30 టెస్ట్ అయితే ఖచ్చితంగా ఇచ్చుంటారు. సో అంత చేసిన తర్వాత ఎగ్జామ్కి ముందు రోజున ఈవినింగ్ టెన్షన్ తీసుకొని ప్రెషర్కి లోనయ్యి యాంగ్జైటీ వచ్చి, సో ఇఫ్ యు ఆర్ want to revise the things again and again, it will not work guys. మీరు ఎంత రిలాక్స్గా ఉంటారో అంత ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుంది ఎగ్జామ్. ప్లీజ్ ట్రస్ట్ మీ. సో స్టాప్ రివైజింగ్ ఆఫ్టర్ 4 PM తర్వాత మీ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడండి, మీ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడండి, లేకపోతే మీ పార్ట్నర్స్తో కూర్చొని మాట్లాడండి. ఒక 1 hour 1.5 hour వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్లీప్ ఎర్లీ. సో మీకు మార్నింగ్ ఎగ్జామ్స్ సెంటర్స్ దూరం ఉండొచ్చు. సో ప్లీజ్ టేక్ లైట్ ఫుడ్. హెవీ ఫుడ్ కూడా వద్దండి, లైట్ ఫుడ్ తీసుకోండి. టిఫిన్స్ ఆర్ ద బెస్ట్, ఇడ్లీ ఈజ్ ద బెస్ట్. సో లైట్ ఫుడ్ తీసుకోండి, మంచిగా స్లీప్ తీసుకోండి. మార్నింగ్ ఎర్లీగా లేవండి. సో అట్లీస్ట్ 5-6 కైనా లేచి డూ మెడిటేషన్ గాయస్. ఐ విల్ రిఫర్ డూ మెడిటేషన్ అనేది మీ యాంగ్జైటీని చాలా వరకు దూరం చేస్తుంది. సో డూ మెడిటేషన్ విత్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టూ. సో ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ కూడా లైట్గా చేయండి. లైట్గా చేసి వాటర్ బాటిల్ తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. సో దీస్ ఆర్ ద డూస్. ఎగ్జామ్కి ముందు రోజు ఇంకా ఎగ్జామ్ రోజు మార్నింగ్ ఎలా ఉండాలి అని చెప్పి డూస్. నేను డోట్స్లో ఏం రాయలేదు గాయస్. ఇక్కడ నేను ఎందుకు ఏం రాయలేదంటే ఐ నో హాల్ టికెట్ మీకు సరిగ్గా ఫిలప్ చేయాలని తెలుసు. సో ఓఎంఆర్లో మిస్టేక్స్ చేయకూడదని తెలుసు. సో మీరు కేర్ఫుల్గానే చేస్తారు. ఐ నో ఇట్ బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ దట్ సేమ్ థింగ్. సో నాకు తెలుసు మీరు అన్నీ చేస్తారని చెప్పి. సో జాగ్రత్తగా సెంటర్కి వెళ్తారని తెలుసు. నేను డోంట్స్లో ఏం రాయలేదు. కానీ ఇక్కడ ఒక్క థింగ్ మాత్రం నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. యాంగ్జైటీ biggest enemy guys.
మీరు నమ్ముతారో తెలీదు, నాకు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో నేను నా పేపర్ 1-2 మార్క్స్తో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి కారణం ఇదే గాయస్. ఏమవుతుందంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేంత వరకు బాగానే ఉంటారు గాయస్, చాలా వరకు స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ బాగానే ఉంటారు. ఎగ్జామ్ పేపర్ ఎప్పుడైతే మన టేబుల్ మీదకి వస్తుందో ఇది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఎంతలా స్టార్ట్ అవుతుందంటే మనం మేనేజ్ చేయలేం, అంతలాగా యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో మీరు క్వశ్చన్ పేపర్ చూస్తాము, మరి ఫస్ట్ క్వశ్చన్ అనేది మీకు తెలియంది వస్తుంది అనుకోండి, సో మీరు చదవలేదు, సో మీరు చదవంది రాలేదు, సో ఇంకా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉండాలంటే యూపీఎస్సీ ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ ఆర్ 20 క్వశ్చన్స్ ఆర్ మ్యాక్సిమం 30-40 క్వశ్చన్స్ అయినా సరే మీకు తెలియని ఇవ్వచ్చు గాయస్, ఖచ్చితంగా ఇవ్వచ్చు. 60 క్వశ్చన్స్ మీకు తెలిసింది ఉంటుంది కదా, మీరు చదివింది ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. మీరు 1.5 year కష్టపడ్డారు ఈ ఎగ్జామ్ కోసం, కష్టపడినప్పుడు 60 క్వశ్చన్స్ మీకు తెలిసింది ఉంటుంది కదా. సో మీరు అంత కష్టపడిన వాళ్ళకే 40 క్వశ్చన్స్ రాలేదంటే సో మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది గాయస్, రాదు కదా. సో యూపీఎస్సీ అప్పుడు కట్ ఆఫ్స్ తక్కువ చేస్తుంది కదా. సో ఈ మైండ్ సెట్ ఉండాలన్నమాట. ఆడికి వెళ్ళిన తర్వాత యాంగ్జైటీలో ఈ మైండ్ సెట్ మనకి రాదు. బట్ ప్లీజ్ ముందు రోజు నా మాటలు గుర్తుపెట్టుకోండి. పేపర్ కనుక టఫ్గా వచ్చిందంటే మాత్రం కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు ఇయర్ కంపేర్ చేయండి, 80+ కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ కంపేర్ చేయండి, 70-75లో ఉండింది కట్ ఆఫ్. సో తగ్గుతుంది గాయస్. పేపర్ ఎప్పుడైతే ఈజీగా వస్తుందో మీకు 110 దాకా కూడా కట్ ఆఫ్ వెళ్తుంది. పేపర్ ఎప్పుడైతే టఫ్గా అనిపిస్తుందో 70లో కూడా కట్ ఆఫ్ ఉంటుంది. సో పేపర్ని చూసి టెన్షన్ పడొద్దు. ఫస్ట్ క్వశ్చన్ రాలేదా వదిలేయండి. సో సర్చ్ ఫర్ యువర్ మీకు ఏదైతే వచ్చుంటుందో, సపోజ్ పాలిటీ మీకు ఈజీ సబ్జెక్ట్ అనుకోండి, ఫస్ట్ పాలిటీ క్వశ్చన్స్ సెర్చ్ చేయండి. టాపిక్స్ ఎక్కడ పాలిటీ క్వశ్చన్స్ అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ 10 క్వశ్చన్స్ పాలిటీని సాల్వ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో ఈ ప్యాటర్న్లో స్టార్ట్ చేయండి. సో స్టార్టింగే మీరు క్వశ్చన్స్ చూసి భయపడిపోయి టెన్షన్ యాంగ్జైటీ పెంచుకోవడం కంటే సో మీరు పేపర్ అంతా ఒక 10-15 minutes తీసుకొని ఒకసారి చెక్ చేయండి ఏ సెక్షన్స్ ఎక్కడున్నాయని. దానివల్ల మీకు యాంగ్జైటీ కొంచెం రెడ్యూస్ అవుతుంది. సో పాలిటీ ఈజీగా అనిపించిందా, పాలిటీని స్టార్ట్ చేయండి. సో క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయాలి అని మాత్రం అనుకోబాకండి. సో మీ ప్రిపరేషన్ని బట్టి, క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ని బట్టి క్వశ్చన్ సాల్వ్ చేయండి. అండ్ మీ గెస్ పవర్ కనుక మీరు ప్రీవియస్ టెస్ట్లో మీరు చూసుంటారు, మీ గెస్ పవర్ కనుక మంచిగా ఉంటే ప్లీజ్ అటెంప్ట్ 80+ క్వశ్చన్స్. లేదు మీ గెస్ పవర్ కొంచెం తక్కువ ఉంటే మీ స్ట్రాటజీని బట్టి అటెంప్ట్ చేయండి. అండ్ లాస్ట్ ఎగ్జామ్ టైంలో పేపర్ స్ట్రాటజీని చేంజ్ చేయొద్దు. దిస్ ఇస్ ద బ్యాడెస్ట్ థింగ్ గైస్. మీరు ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ముందు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కానీ, టెస్ట్ రాసినప్పుడు కానీ మీరు ఒక స్ట్రాటజీ అనుకో ఉంటారు. సో నేను ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతాను. సో నేను ఫస్ట్ పాలిటీ సాల్వ్ చేస్తాను, ఫస్ట్ ఎకానమీ సాల్వ్ చేస్తాను, హిస్టరీ సాల్వ్ చేస్తాను, లాస్ట్లో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ సాల్వ్ చేస్తానని చెప్పి సో ఆ ప్యాటర్న్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ డోంట్ గెట్ excited or get in anxiety into your mind guys. It is the baddest thing, trust me. మీరు అంతా కష్టపడి కూడా యాంగ్జైటీ అనే ఒక్క దాంతో ప్లీజ్ డోంట్ లూజ్ గైస్. సో దిస్ ఈస్ ద థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెన్స్తోనే మీరు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, తప్పకుండా క్లియర్ అవుతుంది. మీరు కష్టపడిన 1.5 year కానీ ఏది వృధాగా పోదు. సో బీ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆల్ ద బెస్ట్.